ఈమెయిల్ ద్వారా వాణిశ్రీ రాస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరుడికి కనులు నాసికం మూతబడేలా నామం ఎందుకు పెడతారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పరమాత్మ కలియుగంలో మనమందరం చాలా పుణ్యాత్ములం కాబట్టి చూడను అన్నాడట. నేను వారిని చూడను, నేను కళ్ళు మూసుకొనే ఉంటాను అంటే పరమాత్మ మూసుకొని ఉన్నా తెచ్చినట్టే కదా. ఆయన కనులు మనకు కనపడ్డా ఆయన మనం చూసినట్టే. అందుకే స్వామిని చూడకుండా ఉండటానికి కాదు, స్వామి కటాక్షం మన మీద పడవద్దని స్వామి అనుకున్నాడు కాబట్టి అవి కనపడకుండా మనము నామము అంటాం. దాన్ని ధరింపజేశారు. దానివలన మనకు స్వామి కనులు కనపడవు. మనను స్వామి చూడడు అనుకుందామా? కాని పని కదా. పరమాత్మ కటాక్షం లేకుంటే ఎవడుంటాడండి? పరమాత్మ దృష్టి లేని నాడు ప్రపంచం ఎక్కడుంటుంది? ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే మనం చేసేటువంటి తప్పులను, మనం చేసేటువంటి ఒప్పులను, మనలో కలిగేటువంటి భావనలను, మనం ఆచరించే కర్మలను స్వామి త్రాచు పెట్టి తూచటం మొదలు పెడితే మన గతి ఏమిటండి? ఒక్కడికైనా మోక్షం వస్తుందే? తప్పు చేయని వాడికే మోక్షం ఇస్తానని స్వామి అనుకుంటే ఎవరికైనా మోక్షం వస్తుందా? కాబట్టి పరమాత్మ చూసి చూడనట్టు ఉండటానికి సగం కనులు మూసి నామం పెడుతున్నారు. నేను చూడనయ్యా అన్నాడు. ఎలా? మీ తప్పులు చూడను, మనం చూడను కాదు. పరమాత్మకు పేరుంది విష్ణు సహస్రనామంలో, అవిజ్ఞాత. సహస్రాంశు నామాలు ఉన్నాయి కదా. అవిజ్ఞాత అర్థం ఏంటి? అవిజ్ఞాత అంటే తెలియనివాడు. తెలియనివాడా? జ్ఞానం లేదా? ఏం తెలియనివాడు? భక్త అపరాధ అవిజ్ఞాత. భక్తులు చేసిన తప్పులు తెలియనివాడు. ఎందుకంటే తప్పులు ఆయనకు తెలిసాయనుకోండి, మనకైతే ఏమిటి? మనం ఎంత మంచివాళ్ళం మనం చెప్పాను కదా. ఆచమనం సరిగ్గా చేయలేము కదా, సరిగ్గా భోజనము చేయలేము, సరిగ్గా కూర్చోలేము. సంధ్యావందనం చేసుకోవాలి, చాప వేసుకోవాలి, చాప వేసాం, అది అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ కావాలి. ఏం చేస్తాం? జరుపుతాం కాలుతో. ఎంతమంది చేస్తారా పని? నకటం పదా స్పృశేతని నియమం. కాలితో చాపను తగలొద్దు. ఆసనాన్ని కాలుతో తాకవద్దు అని శాస్త్రం. మనం తాకుతాం. ఇవన్నీ తప్పులే కదా. అందుకే భక్త అపరాధానాం అవిజ్ఞాత అంటాడు పరాశర భట్టరు వ్యాఖ్యానం చేస్తూ. భక్తుల తప్పులు తెలియనివాడు అంటే చూడనివాడు. అలాగే మనము చేసే తప్పులను చూడకూడదని స్వామి కనులు మూసుకున్నాడు. దాన్ని మనం స్వామిని కమలకుండా అలాంటి నామము పెడుతున్నాం. ఇది అందులోని పరమాత్మ. ఈమెయిల్ ద్వారా